Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Hare Rama, Hare Rama, Hare Rama. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Rama, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama,
Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ అండి, క్షమించండి. శిరీష గారు హోస్ట్ కి మీకు వచ్చింది, నాకు పంపిస్తారా? పార్టిసిపెంట్స్ టచ్ చేయండి, నా నేమ్ దగ్గర టచ్ చేస్తే మేక్ మీ హోస్ట్ వస్తుంది. శిరీష గారు, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ శిరీష మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే
హరే కృష్ణ మాతాజీ. జోష్ణ మాతాజీ శ్లోకం చదువుతారా? భగవద్గీత సారం, గీతా మహత్యం శ్లోకం. దేవకీ నందన కృష్ణ గీతా పట్టేన తుష్య. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. అందరికి ఇస్కాన్ సమర్పించు, రుదుటూరు ఇస్కాన్ సమర్పించు గీతా జ్ఞానంకు స్వాగతము. దేవకీనందన కృష్ణో గీతా పటేన తుష్యతి యదా నా వేదే దానేన యజ్ఞతీర్థ వ్రతాదిభిః. దేవకీనందనుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తితో కూడిన భగవద్గీత పఠనముతో ఎంతగా సంతృప్తి చెందునో అంతగా వేదాధ్యయనము, దాన ధర్మాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు మరియు వ్రతముల వలన సంతృప్తి చెందడు. ఇది వైష్ణవీయ తంత్రసార శ్లోకము 22. చూడొచ్చు, మనం ప్రతిరోజు ఈ శ్లోకం చెప్పుకుంటున్నాం. ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే ఇది భక్తితో కూడిన భగవద్గీత పఠనము భగవంతుణ్ణి ఎంతగానో సంతృప్తి పరుస్తుంది అని గీతా మహత్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు భక్తితో కూడిన భగవద్గీత పఠనం చేయడం కోసం ప్రయత్నం చేద్దాము, భగవంతుని సంతృప్తి పరచుట కొరకు. మాతాజీ చిన్నగా కనిపిస్తుంది. బాగా కనిపించలేదు మాతాజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ, సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది. రోజు మనం చైతన్య మహాప్రభు గురించి చెప్పుకుంటున్నాం కదా. చైతన్య మహాప్రభు గురించి ఈ రోజు కొంచెం తెలుసుకున్నాము. చైతన్య మహాప్రభు 25 సంవత్సరాల వయసులోనే ఆయన సన్యాసం తీసుకున్నారండి ప్రచారం కోసము. తర్వాత ఆయన 25 సంవత్సరాల వయసులో పూరి జగన్నాథ క్షేత్రం వెళ్ళారు. అక్కడే ఎక్కువ సంవత్సరాలు ఉన్నారండి మహాప్రభు. అక్కడ ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్ర కీర్తన, భాగవత చర్చ చేశారు. ఇంకా అక్కడి నుంచే తీర్థయాత్రలు చేస్తూ ప్రచారం భారతదేశం అంతా ప్రచారం చేశారు. శ్రీకృష్ణ భగవానుడే ఏకైక ఆరాధ్య భగవానునిగా శరణు పొందమని ఆయన దివ్య గ్రంథమైన భగవద్గీత యందు చివరి ఉపదేశముగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ శ్లోక సారాన్ని అందరూ పాటించేటట్లు ఆయన స్వయంగా తానే భక్తుడై వచ్చి భగవంతుడు మనకు నేర్పించారండి. ఆచార్యులుగా వచ్చి ఎలా మనం భగవంతుని శరణు పొందాలి, ఎలా కీర్తించాలి అనేది. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఈసారి మహాభక్తుని రూపంలో అవతరించినారు. ఆదిదేవుడు సర్వకారణ కారణుడు అయిన శ్రీకృష్ణ భగవానుని దివ్యస్థితిని సమస్త మానవాళికి, ముఖ్యంగా ధార్మికులకు, తత్వవేత్తలకు ఉపదేశించుటకే శ్రీ చైతన్య మహాప్రభు అవతరించిరి.
శ్రీకృష్ణ భగవానుడే దేవాదేవుడనియు అందువలనే సర్వులచే అతను పూజనీయుడని తెలుపుటకే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య ఉపదేశ సారమైన ఆవిర్భవించుట కారణము. శ్రీకృష్ణ భగవానుని అవగతమనర్చుటకు అమలమైన శ్రీమద్ భాగవతమే సరి అయినదని ఆయన పలికిరి. అంతేగాని భగవంతుని ప్రేమను పొందుటయే అంతేగాక భగవంతుని ప్రేమను పొందుటయే సర్వ మానవుల జీవిత పరమ లక్ష్యమని ఆయన ఉపదేశించిరి. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క భక్తులు ముఖ్యంగా శ్రీ బృందావనదాస ఠాకూరు, శ్రీ లోచనదాస ఠాకూరు, శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, శ్రీ కవికర్ణ పూర్ణుడు, శ్రీ ప్రబోధానంద సరస్వతి. నేను చెప్పుకున్నాం కదండి, ఆయన కాశీలో 2000 పైగా శిష్యులు కలిగి ఉన్న మాయావాది సన్యాసి. కానీ శ్రీ చైతన్య మహాప్రభు వారు ఆయన్ను తర్కంలో ఓడించి భక్తి యోగమే గొప్పదని, నిరాకార బ్రహ్మం కాదు, భగవంతుడు రూపసహితుడు, భగవంతుని ఆరాధనే సర్వోత్కృష్టమైందని, హరే కృష్ణ మహామంత్ర కీర్తనే కలియుగ ధర్మం అని బోధించి వారందరినీ భక్తులుగా మార్చివేశారు. అందువల్ల వారందరూ ఆయన యొక్క శిష్యులు అయిపోయినారు. శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి వీరిద్దరూ నవాబ్ హుస్సేన్ షా దగ్గర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి అండి. వారిపైనే రాజ్యం కార్యకలాపాలన్నీ నడిచేవి. ఆయన వారిపైన మొత్తం రాజ్య కార్యకలాపాలు వాళ్ళకి అప్పగిచ్చి ఆయన వేటాడము, యుద్ధాలు చేయడము అలా చేసేవారు అనమాట. అంతగా వారిపై పూర్తిగా ఆధారపడి ఆయన రాజ్యపాలన చేస్తుండేవారు. అటువంటి శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి భగవద్భక్తియే ముఖ్యము, భక్తి ప్రచారం చేయడమే ముఖ్యము, భగవంతుని సేవ కొరకు ఆ ప్రధానమంత్రి పదవిని, ఆర్థిక మంత్రి పదవిని వదిలేసి వాళ్ళు ప్రచారం కోసం వస్తారండి. ఆ బృందావనంలో మహాప్రభువుని కలిసి అక్కడ ప్రచారానికి కావాల్సిన, అంటే బృందావనంలో ద్వాపర యుగంలో ఎప్పుడైతే కృష్ణుడు చేసిన లీలా స్థలాలన్నీ కనుమరుగైపోయి ఉంటాయి 5000 సంవత్సరాలు కనుక వారిని వెలుగుతో తీసుకురమ్మని, వాటిని కనుగొనమని మహాప్రభు వారికి ఆదేశం ఇస్తారు. వారు లీలా స్థలాలన్నీ వాళ్ళు బహిర్గతం చేస్తారండి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ బృందావనంలో ఎక్కడ ఏమున్నాయి అనేది గోస్వాములన్నీ మనకు చూపించి అక్కడంతా దివ్యమైన కట్టడాలు కట్టారనమాట. రాధాకొండ, శ్యామకొండ అవన్నీ కూడా మంచిగా పెద్ద పెద్దగా గోస్వాములు కట్టడాలు కట్టారు, మందిరాలు నిర్మించారు. ఎట్లా అంటే వారిని ఆశ్రయించే భక్తులు, భూస్వాములు అందుకు వారి సేవ కొరకు, భగవంతుని కొరకు వాళ్ళ ధనాన్ని ఉపయోగించేవాళ్ళు. వాళ్ళు ధనం ఉపయోగించి వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలు కట్టారనమాట. ఆ విధంగా చాలా పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, గోస్వాములు కట్టిన మందిరాలు మనం చూడొచ్చు. ఇంకా శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి వారితో పాటు శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి వీరందరూ కూడా గొప్ప భక్తులండి. గోస్వామి అంటే ఇంద్రియాలను జయించిన వారు, ఇంద్రియాలను నిగ్రహించిన వారు గోస్వాములు. ఈ మధ్యకాలం నాటి దాదాపు 200 సంవత్సరాల పూర్వము శ్రీల విశ్వనాథ చక్రవర్తి, శ్రీల బలదేవ విద్యా విభూషణుడు, శ్రీ శ్యామానంద గోస్వామి, శ్రీల నరోత్తమదాస ఠాకూరు, శ్రీల భక్తి వినోద ఠాకూరు, చివరికి భక్తి వినోద ఠాకూర్ల వారి శిష్యుడు మరియు కుమారుడైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, ఇంకా వారి శిష్యులైనటువంటి శ్రీల అభయ చరణారవింద, శ్రీల ప్రభుపాదుల వారు, ఈ విధంగా గురు పరంపర భక్తులు, ఈ విధంగా మహాప్రభు భక్తులు విస్తరిస్తూ పరంపరా విధానంగా ఒకరి నుండి ఒకరికి బోధిస్తూ ఈ దివ్య జ్ఞానాన్ని యథాతథంగా మన వరకు తీసుకొని వచ్చారండి. మనం రోజు శ్రీల ప్రభుపాదుల వారి గురించి చెప్పుకుంటున్నాము. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా గురు పరంపరలో శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన శాస్త్రాన్ని యథాతథంగా అందించారండి మనకు, ఏమాత్రం మార్పు లేకుండా. అందువల్లనే ఇంత ప్రభావవంతంగా ప్రచారం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా, అందరిలో మార్పు వస్తుంది యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వడం వల్ల.
భగవద్గీత యథాతథము. యథాతథము అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పారో దాన్ని ఎట్టి మార్పులు లేకుండా యథాతథంగా అందించారనమాట. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా హరినామ సంకీర్తనం మహాపవిత్రం చేస్తుంది. కాబట్టి హరినామ సంకీర్తనము, భగవద్గీత భాగవతం యొక్క ప్రవచనాలు పఠనం, చదవడము, వినడము, వీటి ద్వారా విస్తృతమైన మార్పు అండి. విప్లవాత్మకమైన మార్పు అన్నమాట. సామాన్యమైన మార్పు కాదు, విప్లవాత్మకమైన మార్పు. ఈ విధంగా విప్లవాత్మకమైన మార్పు జనుల హృదయాల్లో తీసుకురావడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఒంటరిగా అమెరికా వెళ్ళారండి. అక్కడ ప్రచారం మొదలు పెట్టారు. చెప్పాం కదా, అక్కడ 1965లో ఒక వాణిజ్య నౌకలో న్యూయార్క్ నగరానికి వెళ్ళారు. అప్పుడు ఆయన చేతిలో ఒక పైసా కూడా లేదు. తర్వాత సంవత్సరానికి అంటే 1966 జూలైలో వారు అతి కష్టం మీద ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించగలిగారు. కానీ 10 సంవత్సరాల్లోపే ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం చాలా బాగా అభివృద్ధి చెంది ప్రపంచమంతటా వ్యాపించిందండి. చాలా పాఠశాలలు, మందిరాలను, ఆశ్రమాలను, గురుకులాలను మొదలైన వాటిని అన్ని నెలకొల్పినారు. ఇంకా న్యూ వర్జీనియాలో మొట్టమొదట నూతన బృందావనం అనే ఈ గురుకులాన్ని స్థాపించారండి. అక్కడే ఒక ఈ వైదిక పాఠశాల కూడా నెలకొల్పి పాశ్చాత్య దేశాలకు సైతం ఈ వైదిక గురుకుల విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఆ నూతన బృందావనము 1000 ఎకరాలకు పైగా వైశాల్యం గల ప్రదేశంలో విరాజిల్లుతుందండి. 1000 ఎకరాలు. అమెరికాలోని వారి శిష్యులు అలాంటి సంఘాలను ఇంకా చాలా చాలా స్థాపించారండి. ఇప్పుడు 1972లో పరమ పూజ్య శ్రీ శ్రీమద్ ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లోని డెల్లాస్, టెక్సాస్ లో వైదిక పద్ధతిలో గురుకులాలను ఏర్పాటు చేశారు. 1972లో 3 విద్యార్థులతో ప్రారంభమైన గురుకులము 1975 నాటికి 150 మంది విద్యార్థులతో విరాజిల్లింది. ఇప్పుడు 1000 మంది ఉన్నారండి. ఇక్కడ కూడా ఇప్పుడు గురుకులాలు స్థాపిస్తున్నారండి. ఇప్పుడు మనకు దగ్గరలో శ్రీకాకుళంలో ఉంది. చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్, కలెక్టర్, ఇంకా రాజకీయ నాయకులు చాలా మంది కూడా విజిట్ చేస్తున్నారు. వైదిక జీవన విధానం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఈ కాలుష్య రహితంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఆన్లైన్లో కూర్మ గ్రామం అని యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు చాలా వీడియోస్ వస్తాయి. అక్కడ మీరు చూడొచ్చు అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఎలా వాళ్ళు జీవిస్తున్నారు అని. చాలా నిరాడంబరమైన జీవితము, ఉన్నతమైన ఆశయం కలిగి ఉన్నారు. సిస్టమ్ స్ట్రక్ అయిపోయిందండి, ఓపెన్ కావట్లేదు. మీకు PDF ఫార్వర్డ్ చేస్తానండి గ్రూప్లో. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఈరోజు గీతా మహత్యము. యా శృణోతి గీతార్థం కీర్తయాచ్యేవ యః పరం శ్రావయేచ చ పరార్థం వై స ప్రయాతి పరం పదం. గీత యొక్క కీర్తిని శ్రద్ధగా విని పాడేవాడు లేదా ఇతరులకు ఆ ఉద్దేశాన్ని పునరుద్ఘాటించు వ్యక్తి అత్యున్నత గమ్యాన్ని చేరుకుంటాడు. అంటే ఇక్కడ మళ్ళీ తిరిగి చెప్పడం అండి, భగవద్గీత యొక్క కీర్తిని శ్రద్ధగా ఎవరైతే వింటారో, మళ్ళీ పఠిస్తారో, మళ్ళీ దాన్ని ఇతరులకు కూడా చెప్పేవారు, ఎవరైతే ప్రచారం చేస్తారో భగవద్గీత గురించి, భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, అతన్ని సేవించడము, భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఉపదేశాలను ఇతరులకు ఎవరైతే శ్రద్ధగా తాము విని ఇతరులకు చెప్పేవారు లేదా ఇతరులకు ఆ ఉద్దేశాన్ని పునరుద్ఘాటించే వ్యక్తి అత్యున్నత గమ్యాన్ని చేరుకుంటారు. చూడండి, చాలా సులభం. మనం శ్రద్ధగా వినడము, ఇతరులకు చెప్పడము, దీని ద్వారా అత్యున్నత గమ్యాన్ని చేరుకుంటారు. ఈరోజు మనం శ్రద్ధాత్రయ విభాగంలో ఈ అధ్యాయం చూస్తున్నాము. ఓపెన్ కావట్లేదండి. హరే కృష్ణ. వాట్సాప్ లో కనిపిస్తుంది మాతాజీ. వాట్సాప్ లో ఉంది మాతాజీ. స్క్రీన్ షేర్ చేద్దామంటే రావట్లేదు, నాకు ఈ సిస్టమ్ ఓపెన్ కావట్లేదు. హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఫస్ట్ చదువుతారండి అక్కడ ఉండేది. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధి ముచ్చజ్య యజంతే శ్రద్ధయాన్వితః తేషాం నిష్ణాతు కృష్ణ సత్యమహో రజస్తమః. అర్జునుడు ప్రశ్నించెను, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సారీ, మీట్లోనేగా నేను చెప్పాను. అర్జునుడు ప్రశ్నించను ఇక్కడ, ఓ కృష్ణ, శాస్త్రగంధం నియమాలను పాటింపకుండా, నిన్న చెప్పుకున్నాం కదండి, శాస్త్ర నియమాలను అనుసరించి చేయాలి, లేదంటే నియమాలు అనుసరించకుండా చేస్తేది బంధిస్తుంది, అవి పాపకర్మలు, నియమానుసారంగా చేయాలని. అలా పాటింపకుండా తమ మానసిక కల్పనను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది? వారు సాత్వికుల, రాజసుల లేక తామసుల? అంటే సత్వగుణం గలవారా, రజోగుణం గలవారా లేక తమో గుణం కలవారా? వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ మానసిక కల్పన అనుసరించి చేస్తే అని అడుగుతున్నారు.
దానికి సమాధానంగా భగవద్గీత 2వ శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. 17వ అధ్యాయం 2వ శ్లోకం. ఎవరి దగ్గరైనా పుస్తకం ఉన్నా సరే చదవండి మాతాజీ. భగవద్గీత 17వ అధ్యాయం 2వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికి రాజసి చైవ తామసి చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ, సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉన్నవి. ఈ విషయములను ఇప్పుడు వినుము. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. భగవద్గీత 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నారు. 2వ శ్లోకంలో 17వ అధ్యాయం 2వ శ్లోకము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి వారి యొక్క శ్రద్ధ, సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉన్నది. ఈ విషయాన్ని ఇప్పుడు చెప్తాను విను అని చెప్తున్నారు అన్నమాట. దేహదారి అంటే ఎవరండి? దేహదారి మనం ఆత్మస్వరూపము, ఈ దేహాన్ని ధరించామన్నమాట. కాబట్టి ఎవరైతే ఆత్మలో వాళ్ళు ఈ దేహాన్ని ధరించారు, దేహదారి. ఈ దేహమే మనం కాదండి. ఈ దేహంలో ఈ దేహాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ దేహం మన కోరికల ప్రకారం, మన కర్మానుసారం మనకు లభించింది. ఈ దేహంలో ఉన్న ఆత్మస్వరూపులో మనము. కాబట్టి ఈ దేహాన్ని ధరించిన వారు అనే ఉద్దేశంతో భగవంతుడు ఇక్కడ దేహదారి అని సంబోధిస్తున్నారు మనల్ని. ఈ దేహదారి తర్వాత ఆయన పొందిన త్రిగుణములను అనుసరించి వారి యొక్క శ్రద్ధ, సాత్వికము, రాజసము, తామసము అని 3 రకములుగా ఉంది. అది ఇప్పుడు చెప్తాను వినని చెప్తున్నారు. భగవద్గీత 17వ అధ్యాయము 4వ శ్లోకం ఎవరైనా చదువుతారండి? జోష్నా మాతాజీ, మీకు ఇది నేను కో హోస్ట్ కి కానీ ఇస్తాను, మీరు షేర్ చేయగలరా ఈ PDF? ట్రై చేస్తాం మాతాజీ. హరే కృష్ణ. నేను మీకు కో హోస్ట్ కి ఇస్తున్నాను. ఓకే మాతాజీ, మీరు ట్రై చేయండి, షేర్ చేయండి. మధ్యలో అక్కడ షేర్ కనిపిస్తుంది కదా. అర్థమైంది మాతాజీ. ఓకే, జానకి మాతాజీ ఓపెన్ చేసుకుని చదువుతారా మీరు 4వ శ్లోకము? చదువుతా మాతాజీ. యజంతే సాత్వికా దేవం యక్ష రాక్షసి రాజసః ప్రేతాన్ భూత గణాం సంచే సన్యే యజంతే తామసా జనాః. సత్వగుణములందు నిలిచిన వారు దేవతలను, రజోగుణములందు నిలిచిన వారు యక్షరాక్షసులను, తమోగుణముల యందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇలా సత్వగుణం నందు నిలిచిన వారు దేవతలను, రజోగుణం నందు నిలిచిన వారు యక్షరాక్షసులను, తమోగుణం నందు నిలిచిన వారు భూత ప్రేతములను పూజింతురు అని భగవంతుడు చెప్తున్నారు. కానీ వాళ్ళు దేవాది దేవుని దగ్గరికి రావడము కేవలం గురుకృష్ణుల దయ వల్ల, శాస్త్రానుసారం పాటించే వాళ్ళే చేయగలుగుతారనమాట. శాస్త్రాల గురించి తెలియకుండా, అవగాహన లేకుంటే వాళ్ళు వాళ్ళ మానసిక కల్పన అనుసరించి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏదో ఒక దేవతను కానీ ఏదో ఒక రజోగుణంలో ఉండి రకరకాలుగా కోరికలతో ఈ విధంగా వాళ్ళు రకరకాలుగా యక్షరాక్షసులను, తమోగుణం నుంచి ఉండేవారు భూత ప్రేతాలను అలా రకరకాలుగా వాళ్ళు పూజిస్తున్నారు. కాబట్టి వీళ్ళు శాస్త్రానుసారం చేయట్లేదండి. వాళ్ళు శ్రద్ధ వాళ్ళ యొక్క గుణాల ప్రభావం వల్ల ఉంది. ఈ విధంగా వాళ్ళు మళ్ళీ జన్మ మృత్యు జరావ్యాధుల చక్రంలోనే తిరుగుతూ ఉంటారు. కేవలం వాళ్ళకు తాత్కాలికమైన ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు చూడండి, రాక్షసులు బ్రహ్మను, శివుణ్ణి ప్రార్థించారు, కానీ వాళ్ళకు మరణం లేకుండా ఏం వరం రాలేదు. వాళ్ళు పవిత్రం కాలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క తపస్సుతో మెప్పించి దేవతలను
దేవతలు ప్రత్యక్షమై వాళ్ళకు వరాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఇంకా పాప కార్యాలు చేస్తూనే ఉన్నారు. రావణాసురుడు గాని, హిరణ్యకశిపుడు గాని, భస్మాసురుడు గాని వీళ్ళందరూ వరాలు పొందారు, పవిత్రం కాలేదు. వాళ్ళు ఇంకా పాప కార్యాలే చేస్తున్నారు. మరియు ఇంకా ఏంటండి, వాళ్ళు పూర్ణత్వం పొందలేదు, వాళ్ళు పవిత్రం కాలేదు. మరియు వాళ్ళు జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రం నుంచి బయటపడలేదు. వాళ్ళకి మరణం లేకుండా వరం ఇమ్మంటే బ్రహ్మ ఏమన్నారు, నాకే మరణం ఉంది నాయనా, నీకు మరణం లేకుండా నేను వరం ఇవ్వలేను అని చెప్పారు. కాబట్టి దేవతలు ఇచ్చే వరాలు అల్పమైనవండి, అల్పమైనవి, తాత్కాలికమైనవి, చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చేవి అల్పమైనవి. మళ్ళీ అవి అశాశ్వతమైనవి, అవేం శాశ్వతంగా మనతో ఉండవు అన్నమాట. అవి కొద్ది సమయం ఉంటాయి అవి వరాలు, తర్వాత అవి నశించిపోతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చూసుకోవాలి, మనం శాశ్వతమైనది నశింపు లేనిది పొందాలండి. అదే విశుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడే వాళ్ళు వాసుదేవుని పూజిస్తారని చెప్పబడింది. ఈ శ్రీమద్ భాగవతంలో సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం. సారాంశం ఏంటంటే, ఈ ప్రకృతి గుణాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వారే, దివ్యంగా నెలకొన్న వారే దేవాది దేవుడిని పూజించగలుగుతారు. కాబట్టి మనం భగవంతుని దయ వల్ల, ఆచార్యుల దయ వల్ల మనకి ఈ విషయం తెలిసింది. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, దేవతలందరూ అతని ఆధీనంలోనే ఉన్నారు, సర్వజీవులు ఆయన సేవలోనే నెలకొని ఉండాలి. కాబట్టి మనం ఈ దివ్యమైన మార్గంలో ఆచార్యులు చెప్పిన విధంగా నడుచుకోవడం వల్ల విశుద్ధ సత్వగుణ స్థితి అండి, వాసుదేవుని పూజించడము విశుద్ధ సత్వగుణ స్థితి. అవి ఫలితం శాశ్వతంగా ఉంటుంది, ఇంకా పవిత్రమవుతారు, వారు పూర్ణత్వాన్ని పొందుతారు, పూర్ణ లాభాన్ని పొందుతారు, ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రాన్ని నుంచి బయటపడతారు. అన్నిటికంటే ముఖ్యమైనది కృష్ణ ప్రేమ పొందుతారండి, భగవంతుని సేవ, శాశ్వతమైన జీవి సహజ స్థితిని పొందుతారనమాట. ఈ దివ్య స్వభావం కలిగిన వ్యక్తుల సాంగత్యం ద్వారానే ఈ ప్రకృతి గుణాలను శుద్ధి చేయవచ్చండి. కాబట్టి మనం ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా మనం ఈ త్రిగుణాల నుంచి చాలా సులభంగా బయటపడతాము, దివ్య స్థితిలో దివ్య కార్యాలు చేస్తామన్నమాట. హరే కృష్ణ. రాలేదా మాతాజీ? రాకపోతే మిమ్మల్ని హోస్ట్కి మీకే ఇస్తాను. హరే కృష్ణ మాతాజీ. నేను షేర్ లోనే ఉంది మాతాజీ, స్టాప్ షేర్ అని కూడా ఆప్షన్ ఉంది, మీకు కనిపించట్లేదు, నాకు కనిపిస్తుందేమో అనుకుంటున్నాను. ఓకే, షేర్ చేశారా? థ్యాంక్ యూ మాతాజీ, నేను చూడలేదు, నేను వాట్సాప్ లో చూస్తా ఉంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈ శ్లోకం తర్వాత మనకు భగవద్గీత 17వ అధ్యాయము 8వ శ్లోకము 10వ శ్లోకం వరకు ఇచ్చారండి. ఏంటంటే ఇక్కడ ఈ గుణాలు గలవారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇంకా వారు ఎటువంటి ఆహారం తీసుకుంటారు, ఇవి మనకు ఇక్కడ పట్టిక ఇచ్చారండి. సత్వగుణం వారు రసము గల ఆహారము, ఆరోగ్యం ఇచ్చేటి ఆరోగ్యకరమైనవి, ఇంకా మంచి కొవ్వు అండి, చెడు కొవ్వు కాకుండా మంచి ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు గల ఆహార పదార్థాలు, హృదయానికి ఆనందం ఇచ్చేవి, ఇవి తీసుకుంటారనమాట. సత్వగుణ ఆహారం యొక్క గుణాలు, లక్షణాలు. వాటి యొక్క ఫలితం ఏంటంటే, సత్వగుణ ఆహారం తీసుకుంటే వారి యొక్క జీవిత వ్యవధిని పెంచుతుంది, శుద్ధి అవుతారు, పవిత్రం అవుతారు, ఇంకా వారికి బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సంతృప్తి కలుగుతుందండి. ఈ సత్వగుణ ఆహార పదార్థాలు భగవంతునికి సమర్పించి తీసుకోవడం ద్వారా. ఇక్కడ విస్తృతంగా ప్రభుపాదుల వారు మనకు చెప్పారు, కొవ్వు అనేది మాంసాహారం ద్వారా తీసుకునేది చాలా ఆరోగ్యానికి హానికరము, ఇంకా పాపం మూట కట్టుకుంటాం, వాటిని బాధించడము, వాటిని సంహరించడము, ఇలాంటి పాపములన్నీ ఉంటాయి కదండి. కానీ అదే జంతువుల ద్వారా మనము ఎటువంటి హింస లేకుండా అహింస మార్గం ద్వారా మనం పాలు తీసుకొని పాల ద్వారా వెన్న, జున్ను, ఇంకా అటువంటి పాల పదార్థాలు, నెయ్యి, ఇలా ఎటువంటి హింస లేకుండా అండి, అమాయక జీవులను చంపవలసిన అవసరాన్ని తొలగించి
ఆ అవసరం అట్లా అమాయక జీవులను చంపాల్సిన అవసరం లేకుండానే మనము మంచి కొవ్వును ఈ విధంగా జంతువుల కొవ్వును ఈ విధంగా పాల రూపంలో, వెన్న రూపంలో, మీగడ, పెరుగు ఈ విధంగా మనం భగవంతుడు మనకు ఆ విధంగా ఇచ్చారండి. మన ఆరోగ్యానికి ఆ విధంగా ఇచ్చారు. మనం దానివల్ల ఎటువంటి పాపం మూట కట్టుకోమన్నమాట. అవి భగవంతునికి సమర్పించి ప్రసాద రూపంగా తీసుకోవడం ద్వారా మనకు ఆరోగ్యం ఉంటుంది. ఇంకా పాపం అంటారు. లేదంటే అనవసరంగా వాళ్ళ యొక్క జిహ్వ రుచి కోసం ఈ జంతువధ కొనసాగించడం ద్వారా వాళ్ళ క్రూర స్వభావం పెరుగుతుంది. ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటారు. దానివల్ల దుఃఖాలు అనుభవిస్తారండి. ఎందువల్ల అండి మనకు దుఃఖాలు వస్తుంది? దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? మనకు ఇష్టం లేదు కదా. మనకు ఇష్టం లేకుండా ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి? రజోగుణంలో ఉండడం వల్ల ఉంటుంది. అంటే పాపాలు చేయడం వల్ల, అజ్ఞానంతో పాపాలు చేయడం వల్ల మనకు దుఃఖాలు వస్తున్నాయి. పాప చర్యల పాపానికి ప్రతిఫలమే కదా మనం అనుభవిస్తున్నాం దుఃఖాలు. కాబట్టి మనం ఈ పాప కార్యాల నుంచి బయటపడాలంటే ఈ సత్వగుణంలో మనం సత్వగుణ ఆహారాన్ని భగవంతునికి సమర్పించి ప్రసాద రూపంగా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యము బాగుంటుంది, మన జీవిత వ్యవధిని పెంచుతుంది, మనం పవిత్రం అవుతాము, మనకు బలం వస్తుంది, మనం చాలా సంతృప్తిగా ఉంటాము. ఇవన్నీ ఫలితాలు ఇస్తున్నారు. ఈ పట్టికలో చూడండి మీరు సత్వగుణం యొక్క ఆహారం యొక్క ఫలితం. తర్వాత రజోగుణం వారికి చాలా చేదుగా, చాలా పుల్లగా, చాలా తీవ్రమైన కారము, ఉప్పు, ఎక్కువ ఉప్పు, ఎక్కువ వేడి, ఎక్కువ ఎండిపోయినవి, ఎక్కువ మంట కలవి ఇవన్నీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి. వాటి ద్వారా బాధ కలుగుతుంది, దుఃఖాలు వస్తాయి, వ్యాధులు వస్తాయండి. ఈ రజోగుణ ఆహారం వల్ల అట్టి ఆహారం మనకు దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఇక తమో గుణం ఆహారం గురించి చెప్తున్నారు. రుచి లేనివి, కుళ్ళిపోయినటివి, తినడానికి 3 గంటలకు ముందుగానే తయారు చేయబడిన ఆహారం. అంటే ఎప్పుడైతే మనం భగవంతునికి సమర్పించకుండా ఉంటామో అది ఆహారం 3 గంటల తర్వాత పనికిరాదండి. భగవంతునికి చాలా శుచి శుభ్రంగా చేసిన ఆహారము 3 గంటల తర్వాత అయినా ప్రసాదం తీసుకోవచ్చు. కానీ భగవంతునికి సమర్పించకుండా ఉండేది అది తమో గుణ ఆహారం అవుతుంది అన్నమాట. ఇంకా కుళ్ళిన అవశేషాలతో కూడిన ఆహారము, అస్పృశ్య వస్తువులు అంటే ఎంగిలి, తాకరాని పదార్థాలు కలిగినట్టు ఆహారము తమో గుణంలో ఉన్నట్టు వారికి ప్రియమైంది. దానివల్ల వారికి నిద్ర, సోమరితనము, కరుణ లేకుండుట ఇలాంటి లక్షణాలు ఉంటాయండి తమో గుణ ఆహారం తీసుకునే వారికి. కాబట్టి మనం సత్వగుణ ఆహారము చాలా ఉన్నతమైనటంటే బాగా రసం గలవి, టేస్టీ ఫుడ్, మంచి ఫ్రెష్ కూరగాయలు, పండ్లు, ధాన్యము వీటితో తయారు చేసి పాల పదార్థాలతో తయారు చేసినవి భగవంతునికి సమర్పించి తీసుకోవడం ద్వారా వారి ఆయువును పెంచుతాయి, వారి అస్తిత్వాన్ని పవిత్రం చేస్తాయి. అవి బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తిని ఇస్తాయండి. ఇటు ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనటివి, హృదయానికి ప్రీతికరమైనటివి అయి ఉంటాయి అన్నమాట. ఇది భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. ఇది ఎక్కడ తెలియజేస్తున్నారండి? కురుక్షేత్ర రణరంగంలో, యుద్ధ రంగంలో చెప్తున్నారండి ఆహారం గురించి. ఎటువంటి పరిస్థితి అండి అది? చాలా భయానకంగా, భీకరంగా ఉంది. చుట్టూ అంతా ఎంత ఔక్షోహిణ సేన ఉంది. అక్కడ ఆహారం గురించి చెప్తున్నారు. ఎంత ముఖ్యమైనది అయితే చెప్తారండి. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఆహారం చాలా ప్రభావితం చేస్తుంది మన జీవితాలపై. కాబట్టి మనం కంపల్సరీ ఆహారం మార్చుకోవాలి. ఆహారం మన ఆరోగ్యం పైన, మన యొక్క వ్యక్తిత్వం పైన, మన యొక్క నడవడిక, మన యొక్క సాధన అన్నిటి మీద ఆహారం ప్రభావం ఉంటుంది. కాబట్టి భగవంతుడు అటువంటి విపత్కర పరిస్థితిలో ఇరు సేనల మధ్య, అన్ని లాక్షోహిణుల సేనల మధ్య యుద్ధం మొదలయ్యే ముందు చెప్తున్నారు,
ఆహారం గురించి కూడా. కాబట్టి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. నెక్స్ట్ 17వ అధ్యాయము 11వ శ్లోకము 13వ శ్లోకము ఈ గుణాలు యొక్క లక్షణాలు చెప్తున్నారు. వాళ్ళు ఏ విధంగా భగవంతుని ఆరాధిస్తారు. సత్వగుణం వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. శాస్త్ర నిర్దేశాన్ని అనుసరించి విధిగా భావించబడుతూ ఫలమును కోరని వారిచే చేయబడి యజ్ఞాలలో సత్వగుణానికి చెందినట్టినవి. వాళ్ళు శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు, విధిగా నిర్వహిస్తారు, ప్రతిఫలం కోరుకోరు అన్నమాట. ఈ సత్వగుణం యొక్క లక్షణం దీని ద్వారా చేసే యజ్ఞం. రజోగుణం ద్వారా చేసేవారు కొన్ని భౌతిక ప్రయోజనాల కొరకు నిర్వహిస్తారు. వాళ్ళు గర్వంతో, అంటే మేము చేయగలము, మాకే ఇది సాధ్యము అనే దమ్మము గర్వం ఉంటుందండి. ఆ విధంగా వాళ్ళు ఆ భావనతో నిర్వహిస్తారు. ఇంకా ఏదైనా స్వర్గాన్ని చేరుకోవడానికో లేదా భౌతిక లాభాలు పొందడానికో వాళ్ళు అటువంటి కోరికలతో చేస్తూ ఉంటారండి రజోగుణంతో చేసేవి. తర్వాత తమో గుణంతో చేసేవి శాస్త్రాలతో సంబంధం లేకుండా నిర్వహించబడుతుంది. ప్రసాదం పంపిణీ చేయబడదు. అక్కడ భగవంతునికి సమర్పించిన ప్రసాదం తమో గుణ కార్యాలలో ఉండదు. ఇంకా వాళ్ళు వేద మంత్రాలు పఠించరు, విశ్వాసం లేకుండా నిర్వహించబడుతుంది. ఇంకా బ్రాహ్మణులకు, అర్చకులకు పారితోషికం ఇవ్వరు. బ్రాహ్మణ ఇంకా ఇక్కడ గుణంతో అండి. వైష్ణవులు ఇక్కడ ఇప్పుడు ఈ కలియుగంలో పూర్తిగా బ్రాహ్మణ కంటే మించి బ్రాహ్మణ గుణాలే కాదు దైవీ గుణాలు కలిగి ఉన్నారు. కానీ పుట్టుకతో బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళకు అర్హత ఉంటేనే అండి బ్రాహ్మణ అనేది. చెప్పుకున్నాం కదా మనము. డాక్టర్ కొడుకు అయినంత మాత్రాన అతను డాక్టర్ కాడు. అతను కూడా డాక్టర్ అర్హత సంపాదించాలి, అప్పుడు అతను డాక్టర్ అంటారండి. డాక్టర్ కొడుకు అయినంత మాత్రాన అతన్ని ఎన్నటికీ డాక్టర్ అనరు కదా. అదేవిధంగా బ్రాహ్మణ కొడుకు అయినంత మాత్రాన అతను బ్రాహ్మణ అనరండి. గుణకర్మరీత్యా అతను అర్హత సంపాదించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇస్కాన్లో బ్రాహ్మణత్వ శిక్షణే కాదండి వైష్ణవులుగా తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా వాళ్ళు దైవీ లక్షణాలు కలిగి ఉంటారన్నమాట. అసంకల్పితంగా వాళ్ళకు దైవీ లక్షణాలన్నీ వాళ్ళలో ప్రకటమవుతాయి భక్తి యోగాన్ని అనుసరించడం ద్వారా. ఇది సత్వగుణము, రజోగుణం, తమోగుణం యజ్ఞం ద్వారా వచ్చే ఫలితాలని వాళ్ళు ఎలా నిర్వహిస్తారు అనేది. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ భగవద్గీత 17వ అధ్యాయము 17వ శ్లోకము 18వ శ్లోకం 19వ శ్లోకాలు ఉంది. ఇక్కడ చెప్తున్నారు వారి యొక్క తపస్సు. ఇందాక యజ్ఞం చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఏ విధంగా యజ్ఞం నిర్వహిస్తారని. ఇప్పుడు సత్వగుణం వాళ్ళు ఏటి భౌతిక లాభాలను ఆశించకుండా కేవలం భగవంతుని కొరకే దివ్యమైన శ్రద్ధతో చేయబడే తపస్సులు సాత్విక తపస్సుగా చెప్పబడతాయండి. పూర్తి విశ్వాసము, వస్తులాభం ఆశించకపోవడము, సర్వోన్నతుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నం చేసుకొనుటకు చేయటం అన్నమాట. ఇవి సత్వగుణం యొక్క తపస్సు యొక్క ఉద్దేశం అన్నమాట. ఇంకా రజోగుణం వాళ్ళు గర్వంతో చేస్తారు. వాళ్ళు గౌరవాన్ని పొందడము, కీర్తి మరియు అత్యంత విలువైనదిగా పరిగణిస్తారు. అంటే వాళ్ళు ఈ సత్కారము, గౌరవము, పూజలు పొందడానికి చేస్తారండి. అందులో భగవంతుని సేవ, వాటిలో భగవంతుని సేవ ఎందు స్థిరం కానీ శాశ్వతం కానీ ఇవ్వవు అన్నమాట. అవి మనకు రజోగుణంతో కోరికలతో చేసేవి భగవంతుని పట్ల ప్రేమ కానీ శాశ్వతమైన ఫలితాన్ని కానీ ఇవ్వమన్నమాట, తాత్కాలికములైనటువంటివి. తమో గుణము మూర్ఖత్వం అండి. వారు స్వీయ హింసతో కానీ ఇతరులను నశింపజేయడానికి కానీ లేదా వారికి హాని కలిగించడానికి కానీ మూర్ఖత్వంతో చేస్తారు. దానివల్ల ఎవరి కొరకు చేస్తారనేది ఇక్కడ చెప్పండి. స్వీయ హింస, తమను తాము బాధ పెట్టుకోవడం కానీ ఇతరులు నాశనం చేయడానికి కానీ వాళ్ళు ఉద్దేశించి చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, భస్మాసురుడు
శివుణ్ణి ఆరాధించారు. కానీ ఆయన ఎవరి తలపై చేయి పెడితే వాళ్ళు భస్మం కావాలని కోరుకున్నారు. అదేమన్నా ఉపయోగకరమైన కోరిక అండి? కాదు మాతాజీ. దానివల్ల ఇతరులకు హాని కలిగించడము, లేదా అజ్ఞానంతో మూర్ఖత్వంతో శివుడు నీకు అటువంటి వరం ఇస్తాడనుకుంటున్నావా, ఆయనకు అంత శక్తి ఉంటుందా అనుకున్నావా అని భగవంతుడు మోహపరిస్తే ఆ మాటలకు అతను మూర్ఖత్వంతో తన చెయ్యి తన తలపైన పెట్టుకొని భస్మం అయిపోయారు, ఎప్పుడైతే వైష్ణవుని అనుమానించారో ఆ విధంగా. కాబట్టి ఇక్కడ చూడొచ్చండి తమోగుణం వాళ్ళకి ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందని. కాబట్టి సత్వగుణం మనకు భగవంతుని భక్తి చేయడానికి ఉపయోగపడుతుంది. సత్వగుణ స్థితిలోనే నిలిచిపోకుండా సత్వగుణం కూడా పుణ్యకర్మల వలన బంధిస్తుంది. కాబట్టి సత్వగుణం దాటి విశుద్ధ సత్వగుణ స్థితికి మనం చేరాలి. అదే భక్తి యోగ కార్యక్రమాలు పూర్తిగా భగవంతుని ఆరాధనలో నెలకొనడం అన్నమాట. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ భగవద్గీత 17వ అధ్యాయము 20వ శ్లోకము. ఇక్కడ సత్వగుణము దాని యొక్క లక్షణాలు చెప్తున్నారు. విధేయతతో ఇవ్వబడింది తిరిగి వస్తుందని ఆశించబడనిది, ఇంకా సరైన ప్రదేశము సరైన సమయం వద్ద ఈ దానం అండి, దానం గురించి చెప్తున్నారు. దానము ఎలా ఇవ్వాలి అనే దానికి విధేయతతో ఇవ్వాలండి, గర్వంతో కాదు. ఎవరికైనా మనం దానం ఇచ్చేటప్పుడు ఎవరికంటే అర్హులకు ఇవ్వాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు. దాని ద్వారా వాళ్ళు పాపకార్యాలు చేస్తే, మన ధనంతో వాళ్ళు పాపకార్యాలు చేస్తే ఆ పాపం మనం కూడా పంచుకోవాలండి. చూడండి, మనం మన దానం సద్వినియోగపరిచే విధంగా ఉండే వారికి ఇవ్వాలన్నమాట. అది మనకి మళ్ళీ బంధాన్ని ఇవ్వకూడదు. అది ఎందుకంటే మనకు పుణ్యకర్మైన పాపకర్మైన రెండు బంధిస్తాయని చెప్పుకున్నాం కదండి. కాబట్టి మనం ఇది ఎంతో వినయంతో విధేయతతో ఇవ్వాలి. తిరిగి వస్తుందని, తిరిగి దాని ద్వారా మనం ఫలితం ఆశించకూడదు. సరైన ప్రదేశంలో సరైన సమయంలో ఒక యోగ్యునికి ఇవ్వాలండి. ఒక యోగ్యుడైన వ్యక్తి దాన్ని ఖచ్చితంగా భగవత్ సేవలో వినియోగించి దాని ద్వారా మనకు పుణ్య పాప ఫలాలు లేకుండా కేవలం భగవంతుని ప్రీత్యర్థం భగవత్ సేవ కొరకు భక్తుల సేవ కొరకు ఉపయోగించే వారికి మనం దానం అనేది ఇవ్వాలి. ఇది చెప్పబడిందండి ఈ శాస్త్రంలో. ఇక్కడ స్వయం భగవానుడు చెప్తున్నారు దానం ఎవరికి ఇవ్వాలి అనేది. రజోగుణం వాళ్ళు చేసేది తిరిగి రావాలనే ఆశతో చేస్తారు, ప్రతిఫలం ఆశించి చేస్తారు, ఇంకా అసహ్యకరమైన ఆలోచనతో చేస్తారు అని చెప్పబడింది. తమోగుణం వాళ్ళు అపవిత్ర ప్రదేశంలో కాని సమయంలో అనుచితమైన సమయంలో అనర్హమైన వ్యక్తులకు సరైన శ్రద్ధ మరియు గౌరవం లేకుండా చేస్తారు. దీనివల్ల అది దుర్వినియోగపరపబడుతుంది. కాబట్టి వాళ్ళు పుణ్య పాపకర్మ ఫలాల్లో చిక్కుకొని మళ్ళీ కష్టాలు అనుభవిస్తారండి. కాబట్టి మనం ప్రామాణికుల ద్వారా శాస్త్రోపదేశాల ద్వారా ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలండి. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి శాస్త్ర ఆదేశానుసారము పనిచేయడాన్ని మనం ఏ విధంగా పనిచేయాలా అనేది తెలుసుకోవాలి. ఈ ధనము, ఈ జ్ఞానము, దీన్ని ఎలా మనం పొందాలి, ఎలా మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. లేదంటే సాధారణంగా మనుషులందరూ పశువులకు తేడా మనుషులకు తేడా ఏం లేదండి. అన్ని ఆహార నిద్ర భయమైదునాల కోసమే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే తినడము, నిద్రపోవడము, రక్షించుకోవడము, పిల్లలు కనడము, వీటికి సంబంధించిన జ్ఞానమే పశువులకు ఉంది. మనకు అంతటి జ్ఞానం వరకే ఆగిపోవద్దండి. దాని నుంచి మనం ఎలా ఈ కష్టాల నుంచి బయటపడాలి, ఎలా మనం శాశ్వతంగా ఆనందంగా ఉండాలి అనే దానికి మనిషి జన్మను మనం ఉపయోగించుకోవాలన్నమాట.
కాబట్టి ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనం సత్వగుణ జ్ఞానంగా చెప్పబడుతుంది. దీన్ని ఆచారుల నిర్దేశంలో మనము ఈ మానవ జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోవాలండి. కాబట్టి మనం శాస్త్రానుసారం మనం వర్తించే విధంగా ఆచారుల ఉపదేశానుసారం వాళ్ళు శాస్త్రాల అనుసారమే చెప్తారు, మనకు బోధిస్తారు. ఆ విధంగా మనం శాస్త్రానుదేశం నడుచుకోవాలండి. ఒక వ్యక్తి యొక్క విశ్వాసం మరియు ఆరాధనను ఏ విధంగా గుణాలు నిర్ణయిస్తాయి? ఈ అధ్యాయంలో మనం తెలుసుకునిందండి. అర్జునుడు ప్రశ్నించారు ఫస్ట్, ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథాల నియమాలను పాటింపకుండా తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ సమాధానం ఇస్తున్నారు, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధాలుగా ఉంది అని చెప్పారు. ఈ గుణాల ప్రకారం ఆహారాలు ఎలా ఉన్నాయి? ఒక వ్యక్తి తినే ఆహారాన్ని పరిశీలించడం ద్వారా అతని పరిస్థితిని మనం సులభంగా కనుగొనగలము. కృష్ణుడు గుణాల ప్రకారము ఆహారాలను వివరించారండి. గుణాల ప్రకారం యజ్ఞం ఎలా చేయాలి? అదొకటి. సత్వగుణం బాధ్యతాయుతంగా చేస్తారు, ప్రతిఫలం ఆశించరు. వాళ్ళు ప్రతిఫలం ఆశించరు. రజోగుణం వాళ్ళు ప్రతిఫలం ఆశించి చేస్తారు. తమో గుణం వాళ్ళు శ్రద్ధ లేకుండా చేస్తారు. గుణాల ప్రకారం తపస్సు, శరీరం, వాక్కు మరియు మనసు యొక్క తపస్సు, భౌతిక ప్రయోజనం లేదు. గర్వము, స్వీయ హింస, ఈ తమో గుణం వాళ్ళండి. స్వీయ హింస కానీ ఇతరులను హింసించడం కానీ ఈ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క తపస్సు. గుణాల ప్రకారం దాతృత్వం, ఎలా దానం చేయాలి? బాధ్యతాయుతమైన, ఎంతో వినయంతో తిరిగి వస్తుందని ఆశించబడకుండా యోగ్యులైన వ్యక్తికి తగిన సమయంలో తగిన ప్రదేశంలో దానం ఇవ్వాలండి. వాళ్ళు దాన్ని భగవత్ సేవలో ఉపయోగిస్తారు. ఆ విధంగా మన యొక్క ధనం యొక్క సార్థకత ఏర్పడుతుంది మన సేవకు. లేదంటే అది మనల్ని బంధిస్తుంది అన్నమాట. ఎవరికి తిరిగి రావాలనే ఆశతో కానీ, ప్రతిఫలం ఆశించి కానీ, తగిన వ్యక్తులకు కానీ వాళ్ళు సరిగా వినియోగించకుండా దుర్వినియోగపరిచే వారికి కానీ దానం చేయకూడదండి. అది రజో తమో గుణాల దానం అవుతుంది. అపవిత్ర ప్రదేశంలో అనవసరమైన వ్యక్తులకు నిర్లక్ష్యంగా దానం చేయడం ఇదన్నమాట. ఎందుకంటే వాళ్ళు మనం ధనం తీసుకొని వాళ్ళు పాపకార్యాలు చేశారంటే ఆ పాపం మనం అనుభవించాల్సి వస్తుందండి. కాబట్టి మనం పుణ్యకర్మాల కోసం చేసిన మనం తిరిగి ఆ పుణ్యాన్ని అనుభవించడానికి భౌతిక జగత్తులో జన్మ తీసుకొని మళ్ళీ ముసలితనము, వ్యాధులు, కష్టాలు, మరణము అనుభవించాలండి. కాబట్టి మనకు పుణ్యము వద్దు, పాపము వద్దు. దివ్యమైన భగవత్ సేవలో అకర్మ, మనకు పుణ్యఫలము కానీ పాప ఫలము కానీ లేకుండా భగవత్ ప్రీత్యర్థం చేయడం ద్వారా మనం భగవంతుని పొందుతామండి. శాశ్వతంగా భగవద్ధామంలో భగవంతుని సేవలో ఉంటాము. ఈ విధంగా ఈ అధ్యాయము మనకు శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఎలా మనం భగవత్ సేవలో మన శక్తిని, మన జ్ఞానాన్ని, మన సేవను, మన ధనాన్ని ఉపయోగించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, భగవంతునికి ఎలాంటి ఆహారం సమర్పించమని చెప్పారండి. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవే అడిగారండి. అంటే ధాన్యము, ఆకుకూరలు, కాయగూరలు, పాలు, జలము, ఇలాంటి సాత్విక ఆహారాన్ని భగవంతుడు కోరుకుంటున్నారు. దాన్ని నేను తీసుకుంటాను ఎవరైతే భక్తితో, ప్రేమతో ఇస్తారో. భక్తి, ప్రేమ అనేది ఇక్కడ ముఖ్యమైన విషయాలని భగవంతుడు మనకు తెలియజేస్తున్నారండి. కాబట్టి భగవంతునికి మనం శ్రద్ధగా నైవేద్యం చేసి పెట్టి ఆహారాన్ని సమర్పించడం ద్వారా ఆ ఆహారాన్ని మనం ఎంత సుదీర్ఘకాలం తర్వాతనైనా తీసుకోవచ్చండి. లేదంటే భగవంతుని సమర్పించకుండా 3 గంటల తర్వాత తీసుకునేది తమో గుణాహారం అవుతుంది. భగవంతునికి సమర్పించడం వల్ల ఆహారము దివ్యమైనది అవుతుంది. అందుకే ఆహారము రోగ నిరోధకము, తినదగినది, మనుషులందరికీ రుచికరమైనదిగా చేయడానికి దానిని భగవంతునికి నైవేద్యం పెట్టాలి. ఇది మనకు ఆచార్యులు తెలియజేశారు. హరే కృష్ణ. ధన్యవాదాలండి. ఈ సర్టిఫికెట్
ఈ కోర్స్ చేయడం వల్ల మీకు సర్టిఫికేట్ వస్తుందండి. ఆన్లైన్లో మీకు వాట్సాప్లో సర్టిఫికేట్ పంపిస్తాము. తప్పకుండా ఎవరైతే క్లాసులకు రెగ్యులర్గా హాజరు కాలేదో వాళ్ళకు మళ్ళీ మీ టైమింగ్స్ చూసుకోండి. మీరు మళ్ళీ అయినా మీరు ఈ గీతా జ్ఞానంలో పాల్గొనవచ్చు. మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మిస్ అయినా కూడా మళ్ళీ ఈ సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ పూర్తిగా శ్రద్ధగా మీరు 18 అధ్యాయాలు వినొచ్చు. ఇప్పుడు చేరాం కదా, మనం వినలేకపోయాము, ఇంకా మళ్ళీ మనకు అవకాశం లేదేమో అని భావించకండి. తప్పకుండా మీరు మళ్ళీ రిజిస్టర్ అంటే మళ్ళీ అడ్మిన్ టీంను సంప్రదించి మీ ప్రాబ్లం చెప్పి మేము ఇందువల్ల వినలేకపోయాము కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. ఇది నామమహిమ చెప్తున్నారండి ఇక్కడ. సూర్యగ్రహణం సమయంలో 1,000,000 గోవులను దాతృత్వంలో పంచిన గంగా మరియు యమునా సంగమం వద్ద లక్షలాది సంవత్సరాలు నివసిస్తున్న లేదా బ్రాహ్మణులకు బంగారు పర్వతాన్ని దానం ఇచ్చిన అతను హరే కృష్ణ మహా దివ్య మంత్రాన్ని జపించడం ద్వారా పొందిన పుణ్యఫలంలో 100వ వంతు భాగాన్ని కూడా పొందలేడు. చూడండి, నామమహిమ చెప్తున్నారు. మామూలుగా చేసే దానం కంటే సూర్యగ్రహణం సమయంలో చేసేది ఎక్కువ ఫలితాన్ని ఇస్తాదంటారు. కానీ అటువంటి సూర్యగ్రహణ సమయంలో కూడా 1,000,000 గోవులను ఎంతో ఉదారంగా పంచిపెట్టిన గంగా మరియు యమునా సంగమం వద్ద లక్షలాది సంవత్సరాలు నివసించిన లేదా బ్రాహ్మణులకు బంగారు పర్వతాన్ని దానం ఇచ్చినా కూడా అది హరే కృష్ణ దివ్య మంత్రాన్ని జపించడం ద్వారా పొందిన ఈ దివ్యమైన పుణ్యఫలంతో 100వ వంతు భాగాన్ని కూడా పొందలేరు. చూడండి ఎంత దివ్యమైందో అసలు. ఇది దేంతోనూ పోల్చలేరండి అసలు ఆ నామమహిమ. ఇందాక పైన మీకు చూపించిన పిక్చరు అందరూ భగవంతునికి సేవ చేస్తున్నారు చూడండి. అన్ని భగవంతుని కోసము అందరూ చాలా కానుకలు తీసుకొని వచ్చారు. అందరూ భగవంతుని సేవ కోసం, భగవంతుని ప్రీత్యర్థము భగవంతుని కొరకు కానుకలు తీసుకొని వచ్చారండి. ఈ విధంగా మనం మన యొక్క ధనాన్ని భగవత్ సేవలో ఉపయోగించాలండి. అప్పుడే మనం పూర్ణత్వాన్ని పొందుతామన్నమాట. అర్హత లేని వాళ్ళకి అందరికీ ఇచ్చేయడం వల్ల మనం దానివల్ల వాళ్ళు ఆ ధనాన్ని దుర్వినియోగపరిస్తే దానివల్ల మనం పాప ఫలాన్ని పొందాల్సి వస్తుంది. పుణ్యం పాపం ఏది వచ్చినా కూడా మనం మళ్ళీ దాన్ని అనుభవించడం కోసం శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుందండి. భౌతిక శరీరం తీసుకుంటే ముసలితనము, వ్యాధులు, మరణము, మళ్ళీ త్రివిధ తాపాల కష్టాలు ఉంటాయి. మన దేహం గుండా, మన మనస్సు గుండా, ఇతర జీవుల గుండా, ప్రకృతి గుండా తుఫాన్లు, వరదలు, ప్రమాదాలు, అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, ఈ కరోనా లాంటి వ్యాధులు, ఇట్లా ప్రకృతి గుండా కూడా చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఈ త్రివిధ తాపాలండి. ఈ గీతా జ్ఞానం లెవెల్ 1 వారికి లెవెల్ 2 కూడా ఉంటుందని చెప్పారు. అది ఇప్పుడు భక్తి వృక్షగా మార్చారండి. రోజు ఈవినింగ్ 8:15 to 8:45 ఒక అరగంట మీకు భాగవతం క్లాసులు చెప్తున్నారండి. భక్తి వృక్ష క్లాసు మంచిగా భగవంతుని లీలలు, కథలు ఉంటాయి. అందులో మీరు జాయిన్ కావచ్చు. మీకు లింక్ పంపిస్తాము. నెక్స్ట్ మాతాజీ, మీరు భగవద్గీత, భాగవతము మీ దగ్గర లేకపోతే దయచేసి తీసుకోండి. మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుందండి. తర్వాత ఎవరి దగ్గరైనా ఉందా అండి భాగవతం సెట్? లేకపోతే చెప్పండి, మీరు తీసుకోండి దయచేసి. భాగవతం అమల పురాణం అండి. భగవంతుని యొక్క గ్రంథావతారం, సాహితీ అవతారం అండి. స్వయం భగవానుడు గోలోకం వెళ్ళిపోయిన తర్వాత భాగవత రూపంలో అవతరించారండి. తప్పకుండా మన ఇంట్లో భాగవతం ఉండాలి. అది మనకే కాదు, మన తరతరాలు అందరికీ ఉపయోగపడుతుందండి. వాళ్ళందరూ కూడా భక్తులు అయిపోతారు. మనం వాళ్ళకి ఇచ్చే అతి గొప్ప ఆస్తి అండి. ఈ ఆస్తులన్నీ నశించిపోతాయి. వాళ్ళు దీన్ని దుర్వినియోగపరచవచ్చు, కానీ మనం భాగవతం, భగవద్గీత ఇస్తే వాళ్ళు దాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వాళ్ళ యొక్క మానవ జన్మను కూడా సద్వినియోగపరుస్తారు. లేదంటే వాళ్ళు దాన్ని దుర్వినియోగపరిచి పాపాలు మూటగట్టుకొని చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. అటువంటి ఘోరమైన పరిస్థితి నుంచి మీరు రక్షించాలండి మీ కుటుంబాన్ని. తప్పకుండా మీరు ఈ దివ్య గ్రంథాలు ఇంట్లో పఠించడము, హరే కృష్ణ కీర్తన చేయడము,
భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాద రూపంలో అందరికీ ప్రసాదాన్ని మహాప్రసాదాన్ని ఇవ్వడము, వాళ్ళందరి చేత భగవంతుని సేవ పూజ చేయించడము, అందరు కలిసి భజన చేయడము, ఇలాంటివన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేపియాలండి. అందరూ ప్రయత్నించండి, చాలా మార్పు ఉంటుంది ఇంట్లో. మనం ఉద్ధరింపబడతాము, వింటే ఎవరైనా ఉద్ధరింపబడతారు. ఇంట్లో ఉన్న జీవులు, క్రిమి కీటకాలు, చెట్లు చేమలు అన్నీ కూడా ఉద్ధరింపబడతాయండి. హరే కృష్ణ. నెక్స్ట్. చాలా అద్భుతమైన అవకాశం అండి మనకు మానవ జన్మ. ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకోవాలంటే మనం శాస్త్రాధారంగానే సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్రీమద్ భాగవతము సెట్ తీసుకోండి. ఇది చాలా అరుదైన అవకాశం అండి మనకు లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ 12 స్కందాలు 18 పుస్తకాలుగా ఇవ్వబడిందండి. చాలా కలర్ఫుల్ పిక్చర్స్ ఉంటాయి. అవి ఆధ్యాత్మిక జగత్తును మనకు ఇక్కడి నుంచే దర్శింపజేస్తాయండి. అవి కిటికీలు లాంటివి అని చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. కిటికీల నుంచి మనం చూస్తే ఆధ్యాత్మిక జగత్తు ఎలా కనిపిస్తుందో అలా మనకు కనిపిస్తుంది. ఈ భాగవతాన్ని అధ్యయనం చేయడం ద్వారా మనము ఈ జన్మను సార్థకం చేసుకుంటామండి. చాలా ముఖ్యమైన విషయము. ప్రతి ఒక్కరూ ఈ శ్రీమద్ భాగవతము ఇంట్లో కలిగి ఉండాలి. ఎన్నిటికో వృధా ఖర్చులు చేస్తున్నాము, చాలా డబ్బులు వృధా చేస్తున్నాము. ఇది శాశ్వతమైందండి, శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది, మనకే కాదు తరతరాలకు కూడా. ఇస్కాన్ ప్రొద్దుటూరు వారి యొక్క అడ్రస్ మారిందండి. ఈరోజు సాయంత్రం శ్రీ నితాయ్ గౌర్ సుందర్ని కొత్త మందిరం దగ్గర తీసుకెళ్తున్నారు 7 గంటలకు. రేపటి నుంచి మంగళహారతి ఉదయం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఇస్కాన్ మందిరంలో జరుగుతుందండి. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి మీకు తెలియజేయండి. మీ కుటుంబ సభ్యులను తీసుకొని రండి. రేపు ఎల్లుండి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఎవరైతే రాగలరో వాళ్ళు ఆదివారం ప్రోగ్రాంకు తప్పకుండా రండి. 11 గంటలకు కీర్తన ఉంటుంది, భగవద్గీత క్లాస్ ఉంటుంది. మీకు ఒక ఆధ్యాత్మిక బహుమతి ఇవ్వబడుతుందండి. శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం పుస్తకము మీరు చదవాలి తప్పకుండా. చాలా ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతారు. ఆచార్యుల జీవిత చరిత్రను మనం చదవడం ద్వారా చాలా ఆధ్యాత్మికమైన బెనిఫిట్స్ పొందుతామండి. తప్పకుండా అందరూ సండే ప్రోగ్రాంకు రండి. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ అధ్యాయం గురించి కానీ, ప్రీవియస్ అధ్యాయాల గురించి కానీ, టెంపుల్ అడ్రస్ గురించి కానీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మ. మాతాజీ, భిక్షగాళ్ళకి రోడ్డు మీద చాలా మంది దానం చేస్తుంటారు. దానివల్ల పుణ్యం అనేది రాకపోయి పాపం ఎక్కువ వస్తుందంటారా? అవును మాతాజీ. వాళ్ళకు మన దగ్గర ఏదో ఒకటి ప్రసాదం పెట్టుకోవాలి. ప్రసాదం లేకపోతే అక్కడ ఏదైనా పనులు ఉంటాయి కదా, అవి తీసుకొని ఇంట్లోనే భగవంతునికి ఆఫర్ చేసి భగవత్ ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వాలండి. చాలా మంది ధనమే ఆశిస్తారు. వాళ్ళకి నిజంగా ఆకలి అయితే వాళ్ళు పనులు తీసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారండి. కానీ వాళ్ళు ఆ ధనం దుర్వినియోగపరచడం కోసమే పండ్లు ఇచ్చినా కూడా వద్దని వాళ్ళు ధనమే కావాలంటారు. ఎందువల్లంటే వాళ్ళు పాపకార్యానికి ఉపయోగించాలనే ఉద్దేశం వాళ్ళది. అది ఇంకోటి మాతాజీ, చాలా మంది ఆఫీసుల్లో అంటే మన వాడుకలో ఎక్కువ మంది లంచం అంటారు ఆ పదాన్ని. సో అలాంటి వాళ్ళకి మనము డబ్బు ఎవరైనా ఇచ్చినా కూడాను అది ఇంకా ఎక్కువ దుర్వినియోగపడుతుంది కదా. వాళ్ళు చాలా సెల్ఫ్ గా దాంతో రకరకాల పనులు చేస్తుంటారు. అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు కదా. అవును మాతాజీ. భగవంతునిపై ఆధారపడాలి. భగవంతుని ఎక్కువ ప్రార్థిస్తే ఆ పనులు అవుతాయండి. వాళ్ళ హృదయంలో పరమాత్మ ఉంటారు. ఈవెన్ మన టెంపుల్కి ఇప్పుడు కొత్తగా టీటీడీ ఇచ్చిన టెంపుల్కి అది మున్సిపల్ ఆఫీస్లో చాలా బకాయి ఏర్పడిందండి. టీటీడీ వాళ్ళు మున్సిపల్ పన్నులు ఉంటాయి కదా, అట్లా అన్ని చాలా పన్నులన్నీ ఎప్పటి నుంచో కట్టలేదు. వాటికి వాళ్ళు ఫైన్ల మీద ఫైన్లు వేస్తూ ఈవెన్ 10,14,000 దాకా బకాయిలు ఏర్పడ్డాయండి. హరే కృష్ణ. అది కట్టాలి. మీరు లీజుకు తీసుకున్నారు, మీకు వాటర్ కనెక్షన్ ఇవ్వము, మీరు అది కంప్లీట్ చేస్తేనే కడితేనే మీకు వాటర్ కనెక్షన్ ఇస్తామని పెండింగ్ పెట్టారు. అది టీటీడీ పే చేయాలి మామూలుగా.
టీటీడీ భగవంతుని తరపున ఉన్నది, అది ఎటువంటి కమర్షియల్ కు ఉపయోగించలేదు కాబట్టి మున్సిపల్ వాళ్ళు దాన్ని కొట్టేయాలి, దాన్ని తీసేయాలి. అది అది ఎటువంటి కమర్షియల్ కు ఉపయోగించలేదు. ఇలా పన్నుల మీద పన్నులు పెనాల్టీ వేసి ఇంత చేశారు అని వాళ్ళు పెండింగ్ లో పెట్టారు. అది ఇప్పుడు మనకు వాటర్ కనెక్షన్ రావడానికి ఇబ్బంది అయింది. ఇక్కడ మున్సిపల్ అధికారులు కలిస్తే కూడా సరైన స్పందన లేదు. ఎప్పుడైతే అక్కడ కీర్తన స్టార్ట్ చేసి భగవంతుని ప్రార్థన చేయడం మొదలు పెట్టామో ఆ అధికారికి పెద్ద సమస్యలు వచ్చాయండి. పెద్ద సమస్యలు వచ్చి ఆయన నేను ఎలాగూ తప్పుడు పనులు చేశాను, జైలుకి వెళ్తున్నాను, ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నాను, స్వామి మీరు వచ్చి ఎంతో ఇదిగా భగవంతుని సేవ కోసం అడిగారు, నేను చేయలేదు, నా తప్పు క్షమించండి, నేను మొత్తం ఆ యొక్క పన్నులన్నిటినీ 10,14,000 బాకీని నేను కొట్టేస్తున్నాను, మున్సిపాలిటీకి ఇంకా టీటీడీ కట్టనవసరం లేదు, ఆ బకాయి హరిబోల్ మాతాజీ. ఈ విషయం తెలియదు అసలు. నేను చాలా మందికి ప్రచారం చేయాలనుకుంటున్నాను. కట్టనవసరం లేదు అని ఆయన సంతకం పెట్టి వెళ్ళిపోయారండి. ఎలాగో నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నేను వెళ్లే ముందు మంచి కార్యం చేసి వెళ్తాను, భగవత్ సేవ చేస్తాను, మీరు నా దగ్గరకు వచ్చి అడిగారని ఆయనే పిలిపించి సంతకాలు పెట్టేశారండి. వెంటనే బోర్ భక్తులు. లైవ్ నిదర్శనం మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాకు షేర్ చేసుకున్నందుకు. హరి భక్తులకు దండవత్ ప్రణామం. అదే అండి, భక్తులు భగవంతునిపై సంపూర్ణంగా ఆధారపడతారు. వాళ్ళ హృదయంలో పరమాత్మ ఉన్నారు, పరమాత్మ ప్రేరేపిస్తారు వాళ్ళకు. ఈవెన్ ఆయనే పిలిపించారు, ముందు వెళ్ళి భక్తులు మాట్లాడారు, పెద్ద రెస్పాన్స్ లేదు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళారు, రికమెండేషన్ అన్ని చేశారు, కానీ అది పని కాలేదు. ఎక్కడ నిలబెట్టారో ఎవరు నిలబెట్టారో తెలియదు, కానీ ఆ అధికారికి పరమాత్మ హృదయంలో ప్రేరేపణ ఇచ్చారు. ఆయనే పిలిచి నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పులకు జైలుకి వెళ్తాను, వెళ్లే ముందు నేను భగవంతుని సేవ చేస్తాను, ఇది మొత్తం ఎవరు కట్టనవసరం లేదు అని టీటీడీ కట్టాల్సిన బకాయినంతా కొట్టేశారండి. కొట్టేసి మనకు పర్మిషన్ ఇచ్చారు, మీరు బోర్ వేసుకోండి అనేసి. హరే కృష్ణ మాతాజీ. ఇలాంటి సంఘటన మా ఇంటిలో కూడా జరిగింది మాతాజీ. హరి గారు చెప్పండి. అది అమ్మ వాళ్ళు 32 years మాతాజీ. నేను పుట్టక ముందు 1 year ముందు ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు పల్లెటూరులో, నెల్లూరు డిస్ట్రిక్ట్ గన్వార్పల్లిలో. అయితే అక్కడ అమ్మ వాళ్ళు 14 సంవత్సరాల నుండి వేరే ఊరు వెళ్ళిపోయాము, భీమవరంకి. అక్కడ మేము వేరే వ్యవసాయం చేస్తూ ఉన్నాము, వేరే బిజినెస్ ది. అయితే ఈ గ్యాప్ లో ఈ లాస్ట్ 7-8 years రోడ్లు పడ్డంలో మా ఇల్లు పారి కూడా మొత్తము ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ కి పోతుంది, మొత్తం కొట్టుకుపోతుంది. అయితే మా అమ్మగారి పేరు మీద ఆ ఇంటి స్థలం ఉన్నింది. వాళ్ళ వైఫ్ పేరు పద్మావతి. సో ఆవిడ వయసు 30 సంవత్సరాలు, 27 సంవత్సరాలు. అయితే తను ఏం చేశాడంటే ఆవిడ పేరుతో మొత్తం ఎక్కిచ్చేసాడు ఆన్లైన్ లో. ఎప్పుడైతే రోడ్స్ పడతాయని తెలివిగా ఉనిందో, సో వాళ్ళు ఎంగులో పెళ్లి చేసుకున్నాడు అతను తెలివిగా మొత్తం. ఇప్పుడు మేము పేరుకి మా ఇల్లు అక్కడే ఉంది, నా పెళ్లి అక్కడే జరిగింది, నా చెల్లి పెళ్లి ఈవెన్ జస్ట్ ఒక 3 years ముందు చెల్లి పెళ్లి జరిగింది, అన్ని అక్కడే జరిగినప్పటికీ మా ఇల్లు కాకుండా పోయింది అనమాట. అది ఆధారాలు ఏమీ లేవు. దాంతో పాటు ఒక తప్పిదం ఏం జరిగిందంటే, మనం అక్కడ లేమని పవర్ బిల్లు వేరే వాళ్ళ పేరుతో మనము కొత్తది శాంక్షన్ చేశారు. అదే పవర్ కడతాం కదండి, దాని పేరు ఏమంటారు, కరెంటు బిల్లు వస్తుంది మనకి, మీటర్. మీటర్ అనేది వేరే వారి పేరుతో తీసుకున్నాం మనం అక్కడ, ఐడెంటిటీ కార్డు మారిపోవడం వల్ల. టెంపరీగా అతని పేరు కల్లూరి, వాళ్ళ ఇంటి పేరు కూడా. కానీ అక్కడ మన నాన్నగారి పేరు లేదు, అమ్మగారి పేరు లేదు, మా ఇంట్లో ఎవరి పేరు లేదు, ఆధారం ఏమీ లేవు మన దగ్గర. సో ఏం జరుగుతుంది ఏం అర్థం అవట్లేదు, మనకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. మా అమ్మగారు గుడికి రావడం మొదలెట్టారు. తను చెప్తున్నారు, నేను గుడిలో మనం ఏది ఆశించి చేయకూడదు, మా అమ్మ ఏదో వస్తుంది, నేను చెప్పిన గుడికి వస్తుంది నాతో పాటు, దేవుడికి ఏమన్నా కోరికలు ఉన్నాయా అని ఆలోచన చేస్తే ఇది పెద్ద విషయం స్టార్ట్ అయింది అనమాట. ఇంకా తను గుడికి వచ్చి చెప్తున్నారు, నేను సేవ చేసుకుంటాను, నేను దేవుడికి అదే చాలా మంది చనిపోతే వాళ్ళకి పెడుతుంటారు మనకి గుళ్ళో, దాన్ని ఏం చెప్తాం మాతాజీ, వాళ్ళ జ్ఞాపకార్థం పెడుతుంటాము. సో అలా ఒక టైం ఇన్విటేషన్ జరిగినప్పుడు అమ్మ అన్నారు, ఇలా పెడుతున్నారు కదా, నేను భోజనం పెడతాను, మన సమస్యలు తీరితే అని అమ్మగారు అన్నారు. అమ్మ అలా అనొద్దుమా, లింకులు చేయొద్దుమా, మామూలుగా రండి గుడికి అని. నేను తెలీదు, నేను అట్లా చెప్పేసాను తనకి. అయినప్పటికీ ఆవిడ ఏదో చెప్తున్నారు. అమ్మ అయితే జపం చేసి చూడమా బాగా అంటుంటే,
ప్రతిరోజు తనకు వచ్చినంతలోనే అయితే భగవంతుని మీద పూర్తిగా ఆధారపడి నువ్వే గట్టెక్కించాలి మమ్మల్ని అని చెప్తూ రోజు జపం చేశారు ఆవిడ. మార్నింగ్ 2 మాలలు, ఈవినింగ్ 2 మాలలు. 1 వీక్ మాతాజీ అంతే. ఆ ప్రాబ్లం అలా సింపుల్ గా సాల్వ్ అయిపోయి మా పేరు మీద వచ్చేసి వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకొని ప్రూఫ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, మీది ఇల్లు అని ఇక్కడ తెలుస్తుంది. ఈసీ చలానా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఒక్కటి ఈసీ చలానా ఉనింది, అది పని చేయదని ఏఈస్ని అందరినీ అతను డబ్బులు ఇచ్చి మోహపరిచి మార్చేశాడు. వీళ్ళు వాళ్ళందరిలో పరమాత్మ పలికాడో ఏమో, మొత్తానికి 3 జాబులు ఊడిపోయాయి. మా నాన్నగారి పేరు మీద అది మాకు వచ్చేసింది. సో ఇప్పుడు అమ్మ ఆ విషయం జరిగాక సంతోషపడి 200 భగవద్గీత తీసుకుంది తను, తమ్ముడు పెళ్లికి పంచుతాను అనేసి. సో తను అన్నదానం కన్నా భగవద్గీత దానం చేయమ్మా ముందు, తర్వాత అన్నదానం మళ్ళీ పెడదాము, ఎలాగూ ఏదో ఒక సందర్భం వస్తుంది అంటే భగవద్గీత తీసుకుంది. ఆఫర్ అయిపోతుందమ్మా అంటే తీసుకుంది 200 భగవద్గీత. అందుకే తీసుకుంది తను. ఇది చెప్పాలనిపించింది మాతది. తనకి విశ్వాసం లేనప్పటికీ విశ్వాసం కల్పించారు, దాన్ని తీర్చేశారు, ఆమె ప్రాబ్లం నుంచి బయటపడేశారు. అదే చాలా భాగవతం అకామ సర్వకామ మోక్షకామ ఉదారది. తీవ్రంగా చేయండి భక్తి యోగము. మీ కోరికలు ఉన్నా కోరికలు లేకపోయినా, మోక్ష కోరికన్నా ఎటువంటి కోరికలు లేకపోయినా భక్తి మాత్రం తీవ్రంగా చేయండి. నేను తీరుస్తానండి మీకు. నన్నే ఆశ్రయించండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 6వ అధ్యాయం. హరే కృష్ణ. 6వ అధ్యాయము 27 శ్లోకాలు చదివినాం మాతాజీ. 8 మాలలు చేసినాం మాతాజీ. రేపు ఎన్ని గంటలకు బిగినింగ్ మాతాజీ అక్కడ ఇస్కాన్ లో? ఈ రోజు 7 గంటల రాత్రి 7 గంటలకు నితాయి గౌరసందలు తీసుకొస్తారండి. మీకు టైం ఉంటే రండి అక్కడ ఆహ్వానించడానికి. ఆ తర్వాత తెల్లవారి ఇంకా ప్రతిరోజు 4:30 నుంచి మొదలవుతాయండి కార్యక్రమాలు ఉంటాయి. 9:30 వరకు ఉంటాయి. 8 గంటల 8:10కి భాగవతం క్లాస్ ఉంటుంది. 7:20కి దర్శన హారతి ఉంటది, గురు పూజ ఉంటది. 4:30 ఉదయం బ్రహ్మముహూర్తంలో 4:30 నుంచి మంగళహారతి, మెడిటేషన్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాస్ కావాలని 3-4 అడిగినారు మాతాజీ. కావాలని రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. పేరు, ఫోన్. నేను తీసుకొని వస్తాను మాతాజీ, ఆదివారం వస్తాను మాతాజీ. రండి. ఆదివారం భోజన ప్రసాదం కూడా ఉంటది, వాళ్ళకి చెప్పండి, అక్కడే భోజనం చేసుకుంటాం. చెప్తా మాతాజీ. అన్నదానం కాదండి, భగవంతునికి సమర్పించి ప్రసాద రూపంలో ఇస్తారు, మనం పవిత్రం చేస్తుంది. చాలా దివ్యం అన్నమాట. మధ్యాహ్నం వస్తాంలే మాతాజీ, 10-10:30 అట్లా వస్తాం మాతాజీ. తప్పకుండా రండి, మీకు కూడా గిఫ్ట్ ఇస్తారు ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర. వస్తాం మాతాజీ, అందరం వస్తాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. వీలైనంత వరకు ప్రయత్నించండి, అందరూ రండి. ఎవరైనా ప్రొద్దుటూరులో ఉన్నవారు చుట్టుపక్కల ఉన్నా కూడా అందరూ ఆదివారం ప్రోగ్రాంకు దయచేసి రండి, మీకు ఆధ్యాత్మిక బహుమతి ఇవ్వబడుతుంది. హరే కృష్ణ. ఈరోజుకి హరే కృష్ణ మహామంత్రం పలుకుదామండి. ధన్యవాదాలు మీకు అందరికీ క్లాసుకు హాజరైనందుకు. హరే కృష్ణ. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ఈ పంచతత్వ మంత్రం ఖచ్చితంగా అందరూ పలకండి, జపించండి. పంచతత్వ మహామంత్రం చెప్పడం, భగవంతుని ప్రార్థించి మనం హరే కృష్ణ మహామంత్ర జపం చేయడము చాలా ఎక్కువ ప్రభావం ఉంటుందండి, మన కృష్ణ ప్రేమనిస్తారు. హరే కృష్ణ. జై శ్రీ కృష్ణ చైతన్య గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, రామ రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ అండి. అందరికీ ధన్యవాదాలు. ప్రతిరోజు ఇంట్లో కీర్తన కానీ జపం కానీ చేయండి, చాలా మంచిదండి. ప్రారంభించండి, మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు లాభాన్ని పొందండి, ఇతరులకు కూడా ఈ దివ్యమైన అవకాశాన్ని ఇవ్వండి, వాళ్ళు కూడా లాభం పొందడము అంటే పరోపకారం, అసలైన పరోపకారం అండి, జీవులకు చేసే పరోపకారము. ఇంకా మీకు తెలిసిన వాళ్ళను కూడా ఈ గీతా జ్ఞానంలో జాయిన్ చేయించండి. వాళ్ళు హరే కృష్ణ మాతాజీ. ఈ పంచతంత్ర మంత్రము ఇది వాట్సాప్ పెడతారు మాతాజీ, రాసుకొని చదువుకుంటాము. మీకు రోజు PDF పంపిస్తున్నాం కదా, అందులో ఈ ప్రార్థన శ్లోకాలు ఉన్నాయి చూడండి, ఓపెన్ చేసి. సరే, చూసి రాసుకొని పూర్తి నోటుకు వచ్చేట్టుగా నేర్చుకుంటాం మాతాజీ. మంచిది. హరే వాళ్ళు ప్రతిరోజు మీకు PDF పంపిస్తున్నాం కదా, ఒక్కొక్క అధ్యాయము, అందులో ప్రతి ఒక్క PDF లో ఈ ప్రార్థన ఉందండి. సరే మాతాజీ, నాకు అంత తెలియదు మాతాజీ, చూసుకొని అడిగి చూపించుకుంటా పిల్లల్ని అట్లా అడిగి. హరే కృష్ణ మాతాజీ, స్క్రీన్ షాట్ తీసాను, అది మీరు గ్రూప్ లో పెడతాను మాతాజీ, చూసుకోండి. అట్లే పెట్టండి మాతాజీ, అట్లయినా చూసుకుంటాం మాతాజీ. హరే కృష్ణ, పంపిస్తామండి. ధన్యవాదాలు. మంచిది. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.